హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్‌డే రోజు పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత అనమాట. మధ్యాహ్నం లంచ్ చేసుకొని నేను కొంచెం చిన్న షాపింగ్ కోసం అని చెప్పి తాడితోట వరకు వెళ్ళొచ్చాననమాట. సో, దానికోసం అని రెడీ అవుతున్నాను. అంటే హెడ్ బాత్ చేస్తా కదా! సో, మధ్యాహ్నం వరకు ఇంకా అలాగే ఉంటే వదిలేస్తాను. ఇప్పుడు బయటికెళ్ళాలి కాబట్టి కొంచెం మళ్ళీ చిక్ తీసుకొని రెడీ అవుదామని తలదూకుంటున్నాననమాట. సో, రబ్బర్ బ్యాండ్ కోసం ఎతికితే ఇది దొరికింది. అసలది నా రబ్బర్ బ్యాండ్ దాన్ని చూసారా ఎలా చేసిందో అసలు ఈ లోహిత. అలా రబ్బర్ బ్యాండ్స్‌ని కాళ్ళకేసుకుంటది, చేతులకేసుకుంటది. మొత్తం దాన్ని అలాగా సాగదీసి అలా పెట్టిందనమాట. ఇంకేమీ దొరక్క వెతుక్కుంటుంటే ఒక చిన్న క్లిప్ అయితే దొరికింది. ఇంక ఏం చేస్తాం ఏది లేకపోతే అదే దిక్కయిందనమాట. ఇంక అది పెట్టేసుకొని రెడీ అయిపోయాను. ఇకపోతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే అండ్ వీడియోలోకెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్‌లో నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? ఇంకా నేనైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాను. సో, మళ్ళీ వీళ్ళ స్కూల్ నుంచి వచ్చే టైంకి 4:30 కల్లా వచ్చేయాలి. ఇంకా ఈ లోపే వచ్చేయాలి. వచ్చేసాను కూడాని. ఇంకా అదిగోండి మార్కెట్‌కైతే వచ్చేసాను. ఇంకా లోపలైతే చాలా ఖాళీగా ఉండిందనమాట. అంటే అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే ఖాళీగా ఉండింది. తొందరగా నేను ఏ పని మీద వెళ్ళానో ఇంకా ఆ పని చూసుకొని వచ్చేసాననమాట. ఇంక వేరే ఏమి ఐ మీన్ వేరే ఏం తిరగాల్సిన అవసరం లేకుండా చూపిస్తాను ఏం తెచ్చాననేది. ఓకేనా? ఆహ్, ఎప్పటినుంచో అనుకుంటున్నాననమాట. ఎళ్ళాలి, తీసుకోవాలని జెప్పేసి నైటీలు తెచ్చుకున్నానండి. కాటన్ నైటీలనమాట. సో, దానికోసమే ఎళ్ళాను. తాడితోటలో ఎప్పుడు ఏదైనా గానీ బల్క్‌గా గానీ, ఏమన్నా రిటైల్‌గా గానీ తీసుకోవాలనుకున్న అక్కడికే ఎళ్తూ ఉంటాననమాట. ఇక్కడ ఉన్నప్పుడు అయితే రాజమండ్రిలో. సో, ఇప్పుడు నైటీలు వచ్చేసి రూ. 160 అనమాట ఈచ్. అండ్ దానికంటే ముందేంటంటే, ఈ స్కార్ఫ్ ఒకటి తీసుకున్నా అనమాట. ఆల్రెడీ నా దగ్గర వైట్ కలర్‌ది ఒకటుండేది. వైట్ అంటే వైట్ అండ్ పింక్ కాంబినేషన్‌లో సేమ్ ఇలాగే ఉండేదనమాట. ఉంటుంది. ఉండేది ఏంటి ఉంది. దాన్ని అది వాడుతూనే ఉన్నా. బానే ఉండింది. మొన్న ఒకసారి చూసేసరికి దానికేంటో హోల్స్ పడిపోయినాయి. ఏంటో ఎలక కొరికినట్టు నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ఏమైందో నేను చెప్తాను. చూస్తా ఉండండి వీడియో. సో, అదొకటి తీసుకొని ఇంకా నైటీస్ అనమాట. ఒక 4 తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్నాయి. కొన్నయితే పాతవి అయిపోతాయి కదా! సో, అందుకని ఒక 4 వరకు అయితే తీసుకున్నాననమాట. నార్మల్ నైటీలే. సో, ఇవేంటంటే దేనికదే షాపులుంటాయనమాట. తాటి తోటలో హోల్‌సేల్‌గా అంటే బ్లౌజ్ పీసెస్ కానీ, శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ అట్లా చిల్డ్రన్ కానీ అట్లా ఉంటాయి కదా! సో, అలాగే నైటీలకి, చున్నీలకి అన్నట్టుగా కూడా ఉంటాయనమాట. సో, హోల్‌సేల్ షాప్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చేస్తాయి. ఇవి ఒక్కొక్కటి వచ్చి రూ. 160 అనమాట. సో, వాళ్ళు చెప్పడం 175 అట్లా చెప్పారు. ఒక అంటే ఇంతకుముందు గూడా అక్కడే తీసుకున్నాం కదా! ఇంకా అందుకని తగ్గించారనమాట. ఇంకా ఒక 4 అయితే తీసుకున్నాను. ఒక 5 తీసుకోమన్నారు. బట్ అంత అంటే నేను తెచ్చుకున్న డబ్బులకి అంతే కావాలని జెప్పి అయ్యే తీసుకున్నాననమాట. అది రా సరి కూర్చోరా. ఏం జేస్తున్నావే? పిన్స్ పెట్టొద్దని చెప్పానా చిరిగిపోతున్నాయి లోహత. చీర కట్టుకుంటున్నావా? గుచ్చుకుపోతే పిన్నీసుల్లో నువ్వు ఇలా కూర్చున్నావు అనుకో పొట్ల గుచ్చుకుంటాయి అప్పుడు. అయ్య బాబు అన్ని పిన్నీసులు ఎందుకే? లోహిత ఎలా పెట్టాలి ఇప్పుడు చెప్పు పెట్టు. అంతేనా? అయిపోయిందా? ఆ కింద అంతా ఈడ్చేస్తున్నాను చున్నీ మాసిపోద్ది. తియ్యి. అది నేను ఇప్పుడు తెచ్చుకున్న కొత్తది అది. దాన్ని కూడా దానికి పిన్స్ పెట్టేవాడు. ఆ పాతదానికి పిన్స్ పెట్టి హోల్స్ పెట్టేసింది నువ్వే కదా అయితేని. అది అసలు ఎలా చిరిగిందా అనుకుంటున్నా నువ్వు చేసిన పని. దీని మీద పడ్డావు ఇప్పుడు మళ్ళీని. తీ ఇంక తీ. అదిగా అలాగే రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అలాగే తగలేసి నాశనం చేసింది. ఆ బ్లాక్ దాన్ని కూడా వదలకుండా. అది చేతులకు పెట్టుకోవడానికి తలకి పెట్టుకోవడానికి కొన్నాను ఇక అది పెంటలా చేసావు దాన్ని. సో, అదన్నమాట విషయం. అది యాక్చువల్‌గా చున్నీలన్నీ అలా వేసుకుంటది. సో, పిన్స్ ఎప్పుడు పెట్టిందో నేనైతే చూడలేదు. సో, పాతదానికి కూడా అలాగే పిన్స్ పెట్టేసినట్టుంది. అందుకే అక్కడక్కడ హోల్స్ లాగా పడిపోయినాయి. అది ఎలా గట్టిగా లాగిందో ఏం చేసిందో మరి. ఇప్పుడు కొత్తది తెచ్చాను కదా! అది చూసింది స్కూల్ నుంచి వచ్చిన వెంటనే దాన్నేసేస్తుందనమాట. ఇంక దాంతో ఇంక నేను చెప్పిన
ఐ మీన్ వదలదని చెప్పి వచ్చేసి నేను ఇక్కడ ఇడ్లీ అట్టు వేసేసుకున్నాను అనమాట. ఇంక ఈ కారం వచ్చేసి ఏంటంటే కాకరకాయ కారం. అబ్బా! ఎంత బావుందో తెలుసా అసలు నిజంగా చాలా బావుందనమాట. అంటే అమ్మ చేసిందనమాట కొద్దిగా ఇచ్చింది. ఆహ్, అసలు చేదే ఉండదు అండ్ చాలా టేస్టీగా ఉంది. అందుకే ఆ రోజే తీసుకున్నాను. ఇంకా ఇడ్లీ అట్టులాగా ఏసా కదా! ఇంకా సాయంత్రం 5:30 లోపు తింటున్నా కదా! సో, ఐ మీన్ 6 లోపు తింటున్నా కదా! అందులోకి నంచుకున్నా అనమాట. చాలా బావుంది. అమ్మ వచ్చింది వచ్చావా? అమ్మ నేను దా. ఇలాంటి కారాలంటే లోహితమ్మకు కూడా ఇష్టం. ఇట్రా. ఇటు తిప్పు ఫేసు. రేపు నుంచి టిఫిన్స్లో వేస్తాలే. ఏనా బంగారం దా. వాట్? కరెక్ట్ అంటే రాంగ్, రాంగ్ అంటే కరెక్ట్. అవునా? అదేంటది? సరే అయితే రాంగ్. ఇప్పుడు దాకా దేనితోట ఆడావు కదా, ఏంటది చూపించు. సర్దేసావా? లోపల పెట్టేసావా లేదా? ఓకే ఓకే పెట్టే, అందులోనే పెట్టారా బాబు? తీయకమ్మా. అవి మనవి కాదు కదా. లోత ఏంటి లోత, అన్ని పెంట చేస్తున్నావు. ఇదేంటిది కాళ్ళ మీద ఏదో పెయింటింగ్ వేసినట్టున్నావు. ఏంటి ఇది పిచ్చిదానిలాగా? అక్కర్లేదు. నేను ఏం తిన్నా గానీ చూసిందంటే మాత్రం వెనక్కి పడతదనమాట. ఏంటి తింటున్నావు? ఏం తింటున్నావు? అని. అందుకే చూసింది కదా! సో, అది తినేది కాకపోయినా గానీ టేస్ట్ చేస్తదనమాట. అందుకే అలా టేస్ట్ చేసింది. దానికి కూడా బాగా నచ్చిందనమాట. అది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. అంటే మేము బయటికెళ్ళాల్సింది ఉందని చెప్పేసి ఇంక పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను. పిల్లల్ని కూడా రెడీ చేసేసుకున్నాను. నేనైతే హెడ్ బాత్ చేశా. బట్ జుట్టయితే ఆరలేదు. ఇంక అలాగే నార్మల్‌గా దువ్వేసి క్లిప్ పెట్టేసుకున్నాననమాట. ఇంక పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయారు. అండ్ హెయిర్ బ్యాండ్ అయితే బాగా నచ్చింది దీనికి. అప్పటినుంచి అది పెట్టుకుంటూనే ఉంటది ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు. మళ్ళీ ఈ మధ్యన ఇంకొకటి కొన్నానులెండి చూపిస్తా మళ్ళీ మీకు. ఈ డ్రెస్ ఒకటి అంతకుముందు ఒకసారి వేయలేదు. వేసి చూసాను అంతే. బాగుండింది. అంటే జీన్స్ టైట్‌గా ఉందని చెప్పి దానికి వేయలేదనమాట. బట్ ఇప్పుడు పర్వాలేదు. అది స్ట్రెచబులే. కాకపోతే దానికి కంఫర్ట్ ఉండదంటే గనక వేసుకోదనమాట. సరే ఇప్పుడు ఏసుకుంటాను అందని ఏసాను. ఇదిగోండి ఇంకా అలా బయటకొచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ మళ్ళీ ఎళ్ళిపోతాము. అక్కడ ఈడు ఆ ఖాళీ డ్రమ్‌ని పట్టుకొని ఏదో ఈడేదో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనుకున్నోడు డ్రమ్స్ వాయించేస్తున్నాడనమాట. అసలు ఎవ్వరి మాట ఇనకుండా. వాడు ఎక్కడికైనా ఎళ్ళాడంటే ఎవ్వరి మాట ఇనడు. అంటే అందరూ ఉంటారు కదా! ఏం చెయ్యరన్న ఒక ధైర్యం అనమాట. కాకపోతే ఆడికి తెలుసు. ఇంటికొచ్చాకో లేదా హోంవర్క్స్ చేసేటప్పుడు మళ్ళీ పెళ్ళవుతదని తెలుసు. కానీ అయినా తెలిసి అలా చేస్తాడనమాట. అయన్నీ మా ఇద్దరికీ కామనేలెండి. ఇంకిక్కడైతే వీళ్ళ ఇంటిలోనే చక్కగా కూరగాయల మొక్కలనమాట. బీరకాయ మొక్క, మరి మొక్క అంటారో, దాన్ని చెట్టంటారో అంత అయిపోయిందది. పెద్దగా ఉంది. నాకైతే తెలీదు గానీ పాదంటారనుకుంటా కదా బీరకాయలని. ఆ! అలాగే దాంతో పాటే దాని పక్కనే ఏంటంటే బెండకాయదనమాట. భలే ఉంది. ఇది నేను ఫస్ట్ చూస్తే ఏంటో మందారం మొగ్గనుకున్నాను. కాకపోతే అది బెండకాయ కాయ వచ్చే ముందు పువ్వన్నమాట అది. భలే ఉన్నాయసలు. చక్కగా భలే ఉన్నాయి. ఇంట్లోనే ఉంటే భలే ఉంటది కదా! సో, అదనమాట. ఇంకా అక్కడి నుంచొచ్చేసిన తర్వాత ఇది సాయంత్రం పొద్దున్న తలస్నానం చేస్తే సాయంత్రం తల దూకుంటున్నాననమాట. తల దూకుని జడేసుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న ఆరలేదని చెప్పాను కదా! అలాగే ఎళ్ళిపోయాము. ఇంక సాయంత్రం వచ్చిన తర్వాత ఇంక జడేసుకొని నీట్‌గా ఫస్ట్ ఇంకా అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా ఏంటంటే నెక్స్ట్ డేకి కొన్ని హోంవర్క్స్ అయితే ఉండిపోయినాయి వీళ్ళవి. అంటే ఆ రోజు సండే. సో, బయటికెళ్ళాం కదా! ఇంకా చేపిచ్చలేదు. అంటే ముందు రోజు కొన్ని చేసుకున్నారనమాట. యాక్చువల్‌గా సండే వచ్చిందంటే అసలు ఫుల్‌గా చేయరు. బట్ బయటికెళ్తాం కదరా! ఒక్క సబ్జెక్ట్ అయినా కంప్లీట్ చేసుకోండి అంటే చేసుకున్నారనమాట. సో, నెక్స్ట్ ఇప్పుడు ఆ హోంవర్క్స్ ఒకటి చేపిచ్చుకోవాలి ఆళ్ళ చేత బతిమలాడుకొని. ఇంకిక్కడ ఇవన్నీ సర్దేసుకొని ముందయితే ఆ పని చేసుకోవాలనమాట. సో, దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ ఏమైంది అంటే, సో, ఆ రోజు సండే అని చెప్పాను కదా! సో, నెక్స్ట్ డే నుంచి సైక్లోన్ అనమాట. వరుసగా 3 రోజులు పడ్డాయి వర్షాలు. అబ్బో! చూపిస్తాను మీకు ఆ వ్లాగ్ కూడా. సో,
అందుకే ఛానల్‌ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే బెల్ ఐకాన్‌లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తేనే నేను ఫర్దర్‌గా పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకేనా? అండ్ మీకు ఛానల్‌ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే మీకోసం నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇచ్చానండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగనేది. సో, సరేనా మరి థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.